ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై చాణక్య ప్రీ పోల్ సర్వే వివరాలు వెల్లడించింది. ఈ సర్వేలో బీఆర్ఎస్ కు 43% ఓటర్లు మద్దతు తెలిపారు. అటు అధికార కాంగ్రెస్ కు 38%, ఇక బీజేపీకి 10%, ఇతరులకు 9% అవకాశాలున్నాయని సర్వే ప్రకటించింది. స్వింగ్ ఓటింగ్ 9% వరకు ఉంటుందని సర్వే తేల్చింది. ఈ ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో బీఆర్ఎస్ ఓటు శాతం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై చాణక్య ప్రీ పోల్ సర్వే వివరాలు వెల్లడించింది. ఈ సర్వేలో బీఆర్ఎస్ కు 43% ఓటర్లు మద్దతు తెలిపారు. అటు అధికార కాంగ్రెస్ కు 38%, బీజేపీకి 10%, ఇతరులకు 9% అవకాశాలున్నాయని సర్వే ప్రకటించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై చాణక్య ప్రీ పోల్ సర్వే వివరాలు వెల్లడించింది. ఈ సర్వేలో బీఆర్ఎస్ కు 43% ఓటర్లు మద్దతు తెలిపారని ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి లివిల్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడవసారి గులాబీ జెండా ఎగడం ఖాయమైపోయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏ సర్వే వచ్చినా ఆ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పట్టం కడుతుందని చెప్పేసి కూడా సర్వే రిపోర్ట్లను ఇస్తున్నాయి. మొన్నటికి మొన్న కేకే సర్వే సంచలన సర్వే ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళ మరొక సర్వే ప్రముఖ సర్వే ఇది చాణక్య సర్వే. ఈ చాణక్య సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తున్నట్లు కూడా కొద్దిసేపటి క్రితమే చాణక్య సర్వే మీడియా సమావేశం ఏర్పాటు చెప్పారు. ఇందులో దాదాపు 43% బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నట్లు కూడా సర్వేలో పేర్కొన్నారు. కేవలం 38% మాత్రమే ప్రభుత్వం పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నట్లు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. 10% మాత్రమే బీజేపీకి వారు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. అంటే స్వింగ్ ఓట్లు, ప్రధానంగా స్వింగ్ ఓట్లని ఉంటాయి. స్వింగ్ అంటే మీరు అప్పటికప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత పైన మొగ్గు చూపే ఓట్లు, ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని కూడా చెప్పవచ్చు. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు 9% ఉన్నాయి. ఇవి కూడా బీఆర్ఎస్ వైపే మళ్ళీ అవకాశం ఉందని చెప్పేసి కూడా చాణక్య సర్వే స్పష్టంగా చెప్పింది. ఏదేమైనప్పటికీ ఏదైతే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత వచ్చిన ఎన్నిక, ఇప్పటికే దాదాపు వారి సతీమణి సునీత గోపీనాథ్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలంతా కూడా చెప్తున్నాయి. ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల్లో ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు మనకు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సర్వే రిపోర్టు కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నట్టు కూడా స్పష్టం చేస్తున్నాయి. దాదాపు కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్య చాణక్య సర్వే ప్రకారం 5% డిఫరెన్స్ ఉన్నప్పటికీ స్వింగ్లో ఉన్న దాదాపు 4-5% కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపే ఆస్కారం ఉన్నట్లు కూడా చాణక్య సర్వే అని తెలిపింది. అంటే ఓవరాల్గా 10% మేర బీఆర్ఎస్కు మొగ్గు చూపుతారు, 10% మేర ఇప్పటికే ఎడ్జ్లో ఉందని చెప్పేసి కూడా చాణక్య సర్వే ఫలితాలు వెలువడించింది. దాదాపు దీని ఓవరాల్ చూసుకుంటే ఖచ్చితంగా మంచి మెజార్టీతోటే బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి ఏదైతే ఉందో ఆ అధికార పార్టీ ఓటమి చవి చూస్తుంది. ఆ ప్రతిపక్ష పార్టీ అయినా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్లో జయకేతనం ఎగరవేస్తుందని చెప్పేసి కూడా సర్వేలో స్పష్టంగా చెప్పారు. ప్రధానంగా అంటే సామాజిక వర్గాల వారిగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మొత్తంలో మొగ్గు చూపుతున్నారు అనే అంశం కూడా ప్రధానంగా చెప్పారు. ఇది ఓవరాల్గా మైనారిటీలు కావచ్చు, ఇతర వర్గాల వారికి గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల మళ్ళీ వాళ్ళ బీఆర్ఎస్ వైపే ఓటర్లంతా కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితిని ఈ చాణక్య సర్వే స్పష్టం చేసింది. 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేసినప్పటికీ ఏదైతే కొంత మున్నూరు కాపులు కావచ్చు, ఇతరత్ర సామాజిక వర్గాలు బీజేపీకి మొగ్గు చూపినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళ ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపడంలో స్పష్టమైన మెజారిటీ వైపు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు చాణక్య సర్వే ప్రకారం 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఓటర్లు 72,000 మంది ఉన్నారు. 30 నుంచి 39,000 96,000 మంది. దాదాపు 50 నుంచి 59 ఏళ్ల మధ్య 67,000 మంది. ఇవన్నీ చూసినట్టయితే పూర్తిగా ప్రతి ఏజ్ ఫ్యాక్టర్స్ కూడా బీఆర్ఎస్కే మొగ్గు చూపే ఆస్కారం ఉన్నట్లు కూడా చాణక్య సర్వే చెప్పింది. కొత్తగా 12,000 మంది ఓటర్లు వచ్చారు, వారు కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. అంటే
ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూపుతున్న పరిస్థితి ఈ చాణక్య సర్వే వెల్లడించింది. మొన్నటికి మొన్న కేకే సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇవాళ 22 నెలల కాంగ్రెస్ విధ్వంస పాలనకి 10 సంవత్సరాల అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పాలనకి అలా బేరీజు వేసుకున్న పరిస్థితి ఇవాళ మనము అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేపథ్యంలోనే మళ్ళీ సారే కావాలి కారే కావాలంటున్న స్పందన ఇవాళ ప్రజల్లో కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే సర్వే ఫలితాలు కూడా వస్తున్నాయి. ఇవాళ ఏదైతే ప్రీపోల్ సర్వే ఉందో చాణక్య ప్రీపోల్ సర్వే పూర్తిగా 5 నుంచి 8% అంటే దాదాపు 8% మెరుగ్గా ఉన్నట్టు కూడా స్పష్టం చేశారు. చాణక్య సర్వే ప్రకారం కావచ్చు, కేకే సర్వే కావచ్చు, ఏ సర్వే తీసుకున్నా దాదాపు 10% ఓటర్లు ఎక్కువగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితిని చెప్పవచ్చు. ఏదైతే ఇతర ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపు హామీల నేపథ్యంలోనే వాళ్ళ ప్రజలంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి వచ్చేసరికి హైడ్రా విధ్వంసంతో వాళ్ళ ప్రజలంతా కూడా విసిగిపోయారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారంటీలు పక్కన పెడితే ఉన్న రోడ్లు కూడా మరమ్మత్తు చేయలేని స్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ వైపు మళ్ళుతుంది. బీఆర్ఎస్కి ఎత్తే మాత్రమే ఇవాళ మళ్ళీ మంచి రోజులు వస్తాయనే ఒక సంకేతం ఇవ్వనున్నారు. ఖచ్చితంగా సునీతా గోపీనాథ్కి వాళ్ళ మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి వాళ్ళ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కనిపిస్తుంది. ఓటర్లంతా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ వైపు హైదరాబాద్ నగర ప్రజలు మొగ్గు చూపారు, ఇప్పుడు మళ్ళీ కూడా అదే స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా సర్వేలు అని చెప్తుంది. ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ పార్టీకే వాళ్ళ ఏదైతే అధికార పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య వ్యత్యాసం 10% పైనే ఉన్నట్టు కూడా స్పష్టంగా చెప్తుంది. ఇవాళ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజల్లో ఉన్న స్పందన ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలోనే మంచి మేయర్తో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతా గోపీనాథ్ విజయం ఖాయమని చెప్పేసి కూడా సర్వే ఫలితాలని చెప్తున్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిన్.